హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 10వ భాగాన్ని వినిద్దాం. ఒక్కసారిగా సీత అరవడంతో ఇంట్లో వాళ్ళందరూ సీతని అజయ్ ఏమో చేస్తున్నాడనుకుని భయపడి అజయ్ గదిలోకి వస్తారు. ఆ అరుపుకి అజయ్ టక్కున లేచి షాక్ అయి అలాగే కూర్చుంటాడు. వల్లి వణుకుతుంది అందరినీ చూసి. రమేష్ కోపంతో ఊగిపోతూ వల్లి అని గట్టిగా అరుస్తాడు. అజయ్ తేరుకొని వల్లిని చూసి, ఏంటి వల్లి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు. కౌసల్య వల్లి దగ్గరకు వచ్చి చెంప పగలు కొడుతుంది. నీకేమైనా బుద్ధుందా? చెల్లి ఉంటున్న గదిలోకి అర్ధరాత్రి ఎందుకు వచ్చావు? వల్లి కోపంగా వాళ్ళ అమ్మనే చూస్తుంది. నీకేనే చెప్పేది, నువ్వు ఎన్ని రోజులు అజయ్తో ఉంటే ఎవరైనా ఈ గదిలోకి వచ్చారా? ఏనాడైనా సీత భారీగా అతని గదిలో అడుగు పెట్టిందా? ఇప్పుడు చెల్లిళ్ళు ఉంటే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వల్లి దగ్గర సమాధానం లేదు. సీత అజయ్ని కోపంగా చూస్తుంది. అజయ్ ముందు నుంచి సీతనే చూస్తున్నాడు. సీత ఎలా ఆలోచిస్తుందో అంచనా వేసుకుంటున్నాడు. వల్లి అక్కడ ఉండలేక గదిలోకి వెళ్ళిపోతుంది. అందరూ గదిలో నుంచి బయటకు వచ్చి మౌనంగా వెళ్ళి పడుకుంటారు. సీత మాత్రం అజయ్ అని బాధతో చూస్తుంది. మనసు రగిలిపోతుంది. తాను ఏమనుకుంటున్నదో అర్థం చేసుకుంటున్నాడు. బావా, మీకు ప్రైవసీ ఇవ్వలేదని నేను పడుకున్నాక ఇలా చేస్తారా? చెప్పండి, కావాలంటే నేను బయటికి వెళ్తాను అంది. సీత చెంప మీద అజయ్ చేతి గుర్తులు వస్తాయి. ఎక్కువ మాట్లాడవంటే ఇక్కడే గొంతు పిసుకుతాను. ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఎదురుగా చూస్తున్నాను కదా, మీరిద్దరూ ఆగలేక ముద్దులు పెట్టుకోవడం ఇంకా ఏం చూడాలి అంది. చూసినవన్నీ నిజాలు కావు. మేమిద్దరం ఏం చేస్తున్నామో కొంచెం బెడ్ దిగి వచ్చి చూసుండేవి. దూరం నుంచి చూసేది వేరు, దగ్గరకు వచ్చి చూసింది వేరు అంటాడు. అవన్నీ నాకు అనవసరం. మీరే ఉండుండే ఈ గదిలో, నాకు అవసరం లేదు అని వెళ్ళిపోబోతుంది. వెంటనే అజయ్ సీత చేయి పట్టుకుని లాగి, ఇంకోసారి గది నుంచి బయటికి పోయావంటే డైరెక్ట్గా కాపురం మొదలు పెడతా, ఏమనుకుంటున్నావు? సీతకి అజయ్ కాపురం అనగానే మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్క నిమిషం స్టక్ అయిపోతుంది. అలాగే మీరంతా అక్క కాకపోతే చెల్లి, చెల్లి కాకపోతే అక్క, నేను ఓపిక పడుతుంటే మీకు ఎక్కువ అవుతుందా? బయట చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇన్ని రోజులు మా అక్కను గదిలో పెట్టుకుంటే ఏ రోజైనా మేము వచ్చామా, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అంటుంది సీత. సీత చేయి పట్టి తన గుండెలపై లాక్కుని సీతని తన ముందుకు తిప్పుకొని తన చేయి వెనక్కి మడిచి లాగుతూ, ఇప్పుడు చెప్పవే అన్నాడు. సీత అమ్మా అని అరుస్తుంది. నీ గొంతులో నుంచి అరుపు బయటకు వస్తే గొంతు అక్కడే ఆగిపోతుంది. ఏది మాట్లాడినా తెలుసుకొని మాట్లాడు. నేను ఉన్నదే కదా మాట్లాడుతున్నాను, మీ ఇద్దరి మధ్య జరిగిందే చెప్తున్నాను అంది. ఏం జరిగిందో తెలుసా? నాకు మీ మధ్యన ఏం జరిగిందో నాకు అవసరం లేదు. ఇంట్లో అందరికీ తెలుసు మీ ఇద్దరి మధ్య ఎంత పెద్ద రిలేషన్ ఉందో. నాతో పెళ్ళయ్యాక కూడా మా అక్కని తీసుకొచ్చి గదిలోనే ఉంచుకున్నావు. కనీసం అక్క మీద ప్రేమ ఉంటే అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి వదిలిపెట్టేవాడివి. అలా చేయకుండా నీ గదిలోనే ఉంచేసుకున్నావు. నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. సీత అలా మాట్లాడుతుంటే చెయ్యి వెనక నలిపేస్తూ ఉంటాడు. నొప్పి భరిస్తూనైనా సీత మాట్లాడుతూనే ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడుకు, చెయ్యి విరిగిపోతుంది అన్నాడు. అలాగే మాట్లాడతాను. మా అందరి మనసులు ఎలా విరిగాయో నీకు సంబంధం లేదు. ఒకే ఒక కారణం, అక్కని ఇష్టపడ్డావని నువ్వు ఇలా చేస్తున్నావు. కానీ మా మనసులో ఏముందో నువ్వు తెలుసుకోవట్లేదు అంది. అందరి మనసులు తెలుసుకున్నానే, నీది, మీ అక్కది, మా ఇంట్లో వాళ్ళందరివి. కానీ నా మనసులో ఏముందో మాత్రం మీకెవ్వరికీ అవసరం లేదు. ఎప్పుడు మీ గురించే చెప్పడమే. నేను తప్పు చేస్తాను అని చెప్పి నన్ను హేట్ చేస్తున్నారు అంటూ సీతని మంచం మీదకి విసిరేసి బయటికి వెళ్ళిపోతాడు. సీత అలాగే పడి ఏడుస్తూ పడుకొని ఉంటుంది. అజయ్ కాసేపు బయట తిరిగి ఏం చేయాలో తెలియక హాల్లోనే పడుకుంటాడు. ఉదయాన్నే యశోదమ్మ మనవడు అలా హాల్లో పడుకోవడం చూసి బాధతో దగ్గరకొచ్చి తల నిమురుతూ వీడికి ఎటూ తెలుసుకోలేని సమస్య వచ్చిందని బాధపడుతుంది. యశోదమ్మ అలా చూస్తూ కూర్చుండేసరికి మహా వచ్చి అత్తయ్య అని మందలిస్తుంది. మహా, పూజ తొందరగా చేయించు, వాడు సమస్య కొద్ది కొద్దిగా తీరిపోతుంది. వాడు కనీసం మనశ్శాంతికైనా బతుకుతాడు. పెళ్ళైన పేరే గాని ఇటు భార్యతో లేక ఇటు వాడు మనసు పడ్డ అమ్మాయితో లేక సతమతమవుతున్నాడు. నాకు భయం వేస్తుంది అత్తయ్య. పూజకి వల్లి నేనొచ్చి కూర్చుంటానంటే ఏం చేయాలి? వాడేమో వద్దన్నాడు. వాడు మళ్ళీ పూజ అయ్యాక వల్లితో పెళ్లి చేయండంటే సీత బ్రతుకు ఏమవుతుందో అని బాధ అవుతుంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే అజయ్కి మెలకువ వస్తుంది. వాళ్ళ అమ్మని నానమ్మని చూసి గదిలోకి వెళ్తాడు. వెళ్ళి బెడ్ వైపు చూస్తాడు. సీత అలా పడుకొని ఉంటుంది. అయినా పట్టించుకోకుండా బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. మహా వచ్చి అడిగిన తల్లి మాట వినకుండానే వెళ్తాడు. కౌసల్య గదిలోకి వచ్చి సీతను లేపుతుంది. సీత లేటుగా లేస్తున్నాం, ఎందుకు? అజయ్ బయటికి వెళ్ళిపోయాడు, ఆ మాత్రం తెలీదా అజయ్కి టిఫిన్ పెట్టాలని?
అప్పుడు సీతకి నైట్ జరిగిందంతా గుర్తుకొస్తుంది. నేను పెట్టనమ్మా, ఆయన ఏమైనా నా వైపు ఉన్నాడా? నన్ను ఒక మనిషిలాగా కూడా చూడట్లేదు. ఆయనకి పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, నన్ను వదిలే అంటుంది. వదిలేయడానిక అందరం కలిసి రూమ్లోకి పంపించింది? ఈ అమ్మాయికత్వానికి అది నిన్ను ఆడుకుంటుంది. భర్తను ఎలా చూసుకోవాలో ఆలోచించు. పొద్దున్నే లేచి ఆయనకి ఏది కావాలంటే అది చేసి పెట్టు. కసిరినా గాని ఒకసారి కాకుండా ఒకసారైనా తింటాడు, అలవాటు చేసుకో. సీత ఏం మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. కౌసల్య బాధగా బయటకొచ్చి వాళ్ళ వదిలితో పాటు వంట పని చేస్తుంది. వల్లి రెడీ అయ్యి వచ్చి టిఫిన్ తిందామని చూస్తుంది. అక్కడ ఎవరూ మాట్లాడరు. అజయ్ కోసం అజయ్ గదిలోకి వెళ్తుంటే యశోదమ్మ చూసి, వాడు బయటికి వెళ్ళిపోయాడు. మీ నాన్న చెప్పాడు కదా వాడితో వెళ్ళొద్దని. నువ్వు ఒక్కదానివి ఆఫీస్కి వెళ్ళు. వాడితో కలిసి బయట తిరిగినా నేనైతే అస్సలు ఊరుకోను అంది. వల్లి కోపంగా చూసి బయటికి వెళ్ళిపోతుంది. సీత మెల్లగా రెడీ అయ్యి వచ్చి టిఫిన్ తిందామని కూర్చుంటుంది. అనన్య వస్తుంది. ఇద్దరు టిఫిన్ తింటుంటే మహా సీత వంక చూస్తుంది. సీత ఏడవడం వల్ల మోకమంతా కందిపోయి ఉంటుంది. మహా అర్థం చేసుకుని, సీత నువ్వు ఇలా డల్లుగా ఉంటే బాగుండదు. మేం చెప్తున్నాం కదా, నువ్వు యాక్టివ్గా ఉండు. ఏ మాట కా మాట మీ అక్కకి సమాధానం చెప్పు, లేకుంటే మీ అక్క వాణ్ణి దగ్గరవుతుంది. నేను ఇంతకంటే ఏమీ ఎక్కువ చెప్పను అంది. సీత సైలెంట్గా తిని బయట నిలబడుతుంది. అనన్య స్కూటీ స్టార్ట్ చేసి వచ్చి సీత ముందు ఆపగానే సీత కూర్చుంటుంది. ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. అందరూ ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు, ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఏ బాధ లేనిది కౌశిక్ వంశీకి మాత్రమే. వంశీ కౌశిక్ దగ్గరకు వచ్చి, రేపు రమ్మంటావా కౌశిక్ అని అడుగుతాడు. మర్చిపోయాను వంశీ, రేపు రండి లంచ్ చేద్దాం. బ్యాచిలర్ లంచ్, వెరీ గుడ్, వస్తాను అన్నాడు. సీత కౌశిక్ దగ్గరకు వచ్చి, నేను మాట్లాడాలన్నయ్య మీతోటి అని సీరియస్గా అడుగుతుంది. వంశీ జానకిని చూస్తాడు. ఏదో బాధలో ఉన్నట్టుంది అనుకుని, క్యారీ ఆన్, మీరు మాట్లాడుకోండి అని చెప్పి వంశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కౌశిక్ అజయ్ని చూస్తాడు. అజయ్ మాత్రం తలెత్తకుండా పని చేసుకుంటుంటాడు. సరే అని చెప్పి జానకిని చూసి ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్తారు. ఏంటి సీత, వాడు నిన్న ఫైల్ గురించి నిన్ను ఎందుకు తిట్టాడో తెలుసా? మనిద్దరం క్యాంటీన్లో మాట్లాడుకున్నామని. వాడు చూడడు, అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తాడు. మళ్ళీ నీకే తిట్లు అవసరమా? నాకు అవసరమే అన్నయ్య. ఆయన అబ్జర్వ్ చేసుకుంటే చూసుకొని ఆయన చేసేవన్నీ చేస్తున్నాడు ఇంట్లో. నేను చేసేది నేను చేస్తాను. మీరు నాకు చెప్పాల్సింది. ఒక పని చేయి, రేపు నా ఫ్లాట్కి రా, అనన్యాన్ని తీసుకుని. ఒక్కదానివే రాకు. సరే అని చెప్పి సీత వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యాక కౌశిక్ తన సీట్లోకి వచ్చి పనిలో పడతాడు. అనన్య మాత్రం తను చేయాలనుకున్న వ్యక్తికి మెసేజ్ చేస్తున్నా ఎటువంటి రిప్లై రాదు. అనన్య బాధపడుతుంది. రోజు రిప్లై చేసిన ఒక్కరోజు కూడా అతను రిప్లై ఇవ్వడు. ఇంతలో వంశీ అనన్య దగ్గరకు వచ్చి, అనన్య ఏం చేస్తున్నావు వర్క్ చేయకుండా అంటాడు. సడన్గా వంశీ ఎదురుగా వచ్చేసరికి, సారీ సార్, మామూలుగా ఫోన్ చూస్తున్నాను. ఫోన్ చూస్తే టైం కాదు, రిలాక్స్ కావాలంటే ఒక ½ అన్ అవర్ క్యాంటీన్లోకి వెళ్ళి టీ తాగి రిలాక్స్ అయ్యిరా. అంతేగాని వర్క్ టైంలో ఫోన్ చూడొద్దు. ట్రైనింగ్లో ఉన్నారు, కరెక్ట్గా నేర్చుకో. ఏమాత్రం తేడా వచ్చినా బాగుండదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అనన్య బాధగా కూర్చొని ఉంటుంది. ఇటు వర్క్ చేయడం ఇష్టం అనిపించట్లేదు. ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి. తను కోరుకున్న వ్యక్తి మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. అజయ్ మళ్ళీ సీత టేబుల్ దగ్గరకు వచ్చి ఫైల్స్ టేబుల్ మీద విసిరేస్తూ, ట్రైనింగ్లో నేర్చుకుంటున్నాం, స్కిల్స్ లేవా నీకు అని మళ్ళీ తిడతాడు. సీతకు అర్థం కాదు, ఈసారి కరెక్ట్గా ఉన్నా ఎందుకు వచ్చి తిడుతున్నాడు. అప్పుడే సిరి వచ్చి ఆ ఫైల్ చెక్ చేస్తుంది. కరెక్ట్గా ఉన్నాయి కదా, ఈవెన్ ఎందుకు తిడుతున్నాడు అని సిరి కావాలని జానకిని తిట్టి వెళ్ళిపోతుంది. సిరికి హ్యాపీగా అనిపిస్తుంది. జానకిని అజయ్ తిట్టేసరికి అజయ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి అజయ్, జానకి అన్ని మిస్టేక్స్ చేస్తుంది కదా, నాకు అనిపించింది ఇంకా కాలేజ్ బుద్ధులు పోనట్టున్నాయి, అందరినీ అబ్జర్వ్ చేస్తుంది, ముఖ్యంగా నేను బాగా చూస్తుంది అజయ్ అంటుంది. అజయ్ ఒక లుక్ ఇస్తాడు సిరికి. వెంటనే సర్దుకుని, నార్మల్గా చెప్తున్నాను అంది. నీకు ఇదివరకే ఒకసారి చెప్పాను, ఎవ్వరి గురించి నా దగ్గర కామెంట్ చేయొద్దని. సిరికి అజయ్ వార్నింగ్ ఇస్తున్నప్పుడే అజయ్ అని వచ్చి అందరి ముందు అజయ్ని హగ్ చేసుకుంటుంది. సిరి షాక్లో ఉంటుంది. అందరూ అజయ్ హగ్ చేసుకున్న అమ్మాయిని చూస్తూ ఉంటారు. అజయ్కి ఆ స్పర్శ వల్లిదేని తెలిసి వల్లిని కోపంగా చూస్తాడు. వల్లి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా అజయ్ ముఖం అంతా ముద్దులు పెడుతుంది. అనన్య సీత వంకే చూస్తుంది. సీత మాత్రం వాళ్ళిద్దరినీ చూస్తుంది. కౌశిక్ తల పట్టుకుని కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వంశీ షాక్ అయి నిలబడతాడు. సిరిలో మాత్రం చల్లం లేదు. అజయ్ ఒక్కసారిగా వల్లిని పక్కకి నెట్టి లాగి పెట్టి కొడతాడు.
వల్లికి చుక్కలు కనిపిస్తాయి. గిర్రున తిరిగి కింద పడుతుంది. అప్పుడు అందరూ స్రోలోకి వస్తారు. సిరి మాత్రం వల్లిని చంపేయాలని అంతగా చూస్తుంది. అజయ్ దగ్గరకు వచ్చి, ఏంటి అజయ్, నీకు పెళ్ళయింది కదా, మరి వల్లి ఎందుకు వచ్చింది అంది. వంశీ కోపంగా అక్కడికి వచ్చి, ఇది ఆఫీసా లేకుంటే లవర్స్ కలుసుకునే పార్కా? అజయ్, నేను ఇంకేం మాట్లాడను. ఇక్కడ వాల్యూ అన్నది లేదు. ఏదేమైనా మీ పర్సనల్ అంటే బయటకు వెళ్ళి చూసుకోండి. ఆఫీస్ బయట మాత్రమే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అజయ్కి తల కొట్టేసినట్లు అవుతుంది. వంశీ అట్లా వార్నింగ్ ఇయ్యగాని వల్లి లేచి నిలబడి, సారీ అజయ్, నిన్ను మిస్ అయ్యాను, అందుకే వచ్చాను ఇక్కడికి అంది. ఏంటే మిస్ అయ్యేది? పెళ్లిలో లేచిపోయింది కాకుండా పెళ్ళైన వాడిని పట్టుకొని హగ్గులు ఇచ్చుకుంటూ అని వల్లిని తిడుతుంది సిరి. వల్లి సిరిని చూసి, నీకేంటి మధ్యలో? మా బాబా మా ఇష్టం, నువ్వు మధ్యలోకి రాకు అంది. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళొచ్చు, ఇది నీ ఆఫీస్ కాదు. నువ్వు ఎక్కువ మాట్లాడితే అజయ్ని కూడా బయటికి పంపాల్సి వస్తుంది అని సిరి వార్నింగ్ ఇస్తుంది వల్లికి. సీత అలాగే బిగుసుకుపోతుంది. వల్లి సీతను చూస్తుంది, కానీ ఏం మాట్లాడదు. అజయ్ కోసం మాత్రమే వచ్చింది కాబట్టి అజయ్ దగ్గరికి వెళ్తుంది. అజయ్ వల్లిని చూసి చేయి పట్టి ఆఫీస్ బయటికి లాక్కెళ్ళి గేటు బయటికి విసిరేస్తాడు. అజయ్, ఇంట్లో కలవనీయట్లేదు, రూమ్లో ఉండనీయట్లేదు, కనీసం ఆఫీస్కి వస్తే కలుస్తావని వచ్చాను. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఇంట్లో ఎవరితో సరిగా ఉండవు, ఆఫీస్లో నా పరువు తీయడానికి వచ్చావా? ఇంకోసారి నా ఆఫీస్కి వస్తే కాళ్ళు విరగొడతాను అన్నాడు. అజయ్, సీత అనన్య నీ ఆఫీస్లో ఏం చేస్తున్నారు? అంటే రోజు మీరందరూ కలిసే వస్తున్నారా? తల తెగ్గొడతాను ఎక్కువ మాట్లాడినామంటే. రోజు నిన్నే కదే ఆఫీస్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వచ్చేవాడిని. వారిద్దరూ స్కూటీ మీదే వస్తున్నారు. నీ ఆఫీస్లో నీ పక్కన సీత ఎందుకుంది? ఆ విషయం హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వచ్చి అడుగు, చెప్తాడు. అజయ్, నువ్వు నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుని నన్ను తీసుకొచ్చావు. మళ్ళీ ఏదో నాటకం ఆడుతున్నావు. సీత నీ పక్కన నీ ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. అది నా చేతిలో లేదు వల్లి. సీత టాలెంట్ తోటే మా కంపెనీలో జాబ్ వచ్చింది. నా పక్కనే మా హెచ్ఆర్ కూర్చోబెట్టి వర్క్ ఇచ్చారు. అక్కడ మేమెవరము కూడా ఎవ్వరికీ తెలియదు, సిరికి కూడా. మరి సిరి ఏంటి బాగా ఓవర్ చేస్తుంది అంది. నీలాగనే సిరి కూడా. నువ్వు సిరి ఇద్దరు ఒకటే. పక్క మగవాడి కోసం గోకడమే పని. అంటే నేను అలాంటిదాన్నా? పక్క మగవాడిని గోకుతానా? నా నోటితో చెప్పాలా అన్నాడు. వల్లి సైలెంట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పటిలాగనే ఎవరి వైపు చూడకుండా పనిలో పడతాడు. సీత మనసులో ఎన్నో భావాలు, గుండె బద్దలవుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించలేక తన చిట్టి మనసుకి అజయ్ నీ మనసులోకి రప్పించలేక బయటికి నెట్టియలేక ఆలోచిస్తుంది. అజయ్ పని చేయలేకపోతున్నాడు, మనసు సరిగ్గా లేదు, చాలా కష్టంగా ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఒక్కడే ఏటో వెళ్ళిపోతాడు. కౌశిక్ ఎంత ఫోన్ చేసినా అజయ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక కౌశల్య అడుగుతుంది, ఎలా ఉంది సీత, అజయ్ ఆఫీస్లో మాట్లాడా అని. సీత ఏమీ మాట్లాడదు. అనన్య వచ్చి ఇంట్లో అందరికీ జరిగిందంతా చెప్తుంది. అప్పుడే వల్లి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కూర్చుందామని వస్తుంది. రమేష్ వల్లిని పిలిచి, ఏంటి ఆఫీస్లో అజయ్ మీద పడుతున్నావట, అసలు ఆఫీస్కి ఎందుకు వెళ్ళాం అని చెంపలు వాయిస్తాడు. వల్లి సీతని కోపంగా చూస్తూ, ఎందుకే రాగానే నాన్నకి ఉదేశావా చెవులో? ఇక్కడ కలవనిట్లేదు, రూమ్లో నుంచి వెళ్ళగొట్టారు, ఇంకా ఆఫీస్లో కూడా కలుసుకోవద్దా అంది. ఏంటే నువ్వు ఆఫీస్లో కలుసుకునేది? సీత గురించి అజయ్ ఏం నిర్ణయిస్తాడో తెలుసుకున్నాకే. అప్పటి వరకు అజయ్ని కన్నెత్తి చూసినా టచ్ చేసినా ఊరుకోను అని రమేష్ వార్నింగ్ ఇస్తాడు. వల్లి సీత దగ్గరికి వెళ్ళి, అజయ్ మీద మోసపడ్డావా? పెళ్ళి కాగానే మనసు వచ్చేసిందా? అలాగని అజయ్ని నీ ఒంటి మీద చేయి వేయడు, నీ వైపు తిప్పుకోవాలనుకున్నా తిరగడు. నా ఆధీనంలో ఉన్నాడు అజయ్ అని ఒక కన్నింగ్ స్మైల్ చేసి వెళ్ళిపోతుంది. సీత తినకుండానే గదిలోకి వెళ్తుంది. అలాగే పడుకోవాలనుకుంటుంది. కౌసల్య బలవంతం మీద కొంచెం తిని అక్కడే పడుకుంటుంది. అజయ్ ఏ రాత్రికో వస్తాడు. మనోహర్ చూసి తన గదిలోకి వెళ్తాడు. అజయ్ తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి సీత పడుకోవడం చూసి సీత పక్కనే పడుకుంటాడు. సీతను దగ్గరికి వెళ్ళి తన చెయ్యి వేసి గట్టిగా హక్ చేసుకుంటాడు. సీతకి మెలకువ వస్తుంది. ఏదో బలమైన చెయ్యి తన మీద పడేసరికి చూస్తుంది. తన పక్కన అజయ్ ఉన్నాడు. అంత దగ్గరగా ఉండేసరికి కోపంగా చెయ్యి తీయాలని చూస్తుంది, కానీ ఆ చెయ్యి కొంచెం కూడా జరగదు. అతన్ని నెట్టాలని చూసినా జరగదు. అజయ్ సీతని ఇంకా దగ్గరగా అదుముకుంటాడు. ఒకరి మీద వేసిన చెయ్యి నా మీద పడడానికి వీల్లేదు, ప్లీజ్ చెయ్యి తీయండి అంది. సీతని చూస్తూ మొత్తం తన వైపు తిప్పుకొని సీత గుండెల మీద తలపెట్టి పడుకుంటాడు. సీత వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. అజయ్ చేసిన పనికి అలా చూస్తూ అలాగే పడుకుంటుంది. ఉదయాన్నే సీతకి మెలకువ వస్తుంది. చూసేసరికి అక్కడ అజయ్ ఉండడు. రాత్రి జరిగింది గుర్తు చేసుకుని రాత్రి అంత దగ్గరగా వచ్చాడు, అప్పుడే వెళ్ళిపోయాడు అని చెప్పి బయటకు వచ్చి చూస్తుంది. ఎక్కడ అజయ్ కనపడ్డు. తను కూడా తొందరగా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి
వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా అజయ్ కోసమని టిఫిన్ చేస్తుంది. మళ్ళీ బయటకు వచ్చి ఒకసారి చూసింది అజయ్ వస్తున్నాడో లేదో అని. అప్పుడే యశోదమ్మ వచ్చి, ఏంటి నా మనవడి కోసం చూస్తున్నావా? వాడెప్పుడో వెళ్ళిపోయాడు. ఇంట్లో మనశ్శాంతి లేదు. వాడికి సుఖం ఎక్కడిది? సీత అమ్మమ్మని చూస్తూ, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు? నాకేం తెలుసు, హాలిడే కదా. మీ పోరు పడలేక వెళ్ళిపోయాడు. సీత బాధగా అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అమ్మ బావ ఎటు వెళ్ళాడు అని. అది నీకుండాలే బుద్ధి, పక్కన పడుకున్న మొగుడు గురించి తెలియదు కానీ వచ్చి నన్ను అడుగుతుంది. అమ్మ అని చికాకు పడుతూ అనన్య ఉన్న గదిలోకి వెళ్తుంది. అనన్య వల్లి పడుకునే ఉంటారు. మెల్లగా వెళ్ళి అనన్యని లేపుతుంది. అనన్యని తీసుకుని బయటకు వచ్చి, ఈరోజు కౌశిక్ ఫ్లాట్కి వెళ్దామా, రెడీ అవ్వు అంది. ఎందుకు? చెప్పింది చెయ్యి, కానీ ఎవరికి చెప్పుకో, బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పు. ఇద్దరు కలిసి టిఫిన్ తినేసి ఇంట్లో చెప్పేసి స్కూటీ తీసుకుని బయటకు వెళ్తారు. కౌశిక్ ఫ్లాట్లోకి వెళ్తారు. కౌశిక్ వాళ్ళని చూసి కూర్చోమని చెప్తాడు. అనన్య సీత వైపే చూస్తుంది. ఎందుకు మనం కౌశిక్ అన్నయ్య ఫ్లాట్కి వచ్చాం అని. మా అక్క గురించి తెలుసుకోవాలి. అసలు ఎక్కడ కనపడింది, ఎలా దొరికింది బావకి? సీత, నేను చెప్పేది ఏమీ లేదు. పెళ్ళైనప్పటి నుంచి వాడు మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నాడు. అనుకోకుండా నాకు ఒకరోజు బ్యాంకులో కనపడింది. ఆ విషయం వాడికి చెప్పాను. అవునా అన్నయ్య, నేను కూడా ఒకసారి మా కాలేజీ దగ్గర కారులో చూశాను. మా కాలేజీలో చదివే అభి, వాడికి మా అక్క పరిచయం ఉన్నట్టుంది. మళ్ళీ చూసేలోపే కారు వెళ్ళిపోయింది. అవునా, ఈ విషయం ఎందుకు చెప్పలేదు నాకు? ఎవరికి చెప్పాలన్నయ్య? తను చెప్తే పట్టించుకోడు. అయినా వెళ్ళిపోయిన అక్క గురించి ఎందుకని వదిలేశాను. అప్పటి నుంచి నిఘా ఎక్కువ పెట్టాడు. అనుకోకుండా ఒకసారి మేమిద్దరం పబ్బుకి వెళ్ళాం. అజయ్, కౌశిక్ పబ్బులోకి వెళ్ళి ఓ పక్కన కూర్చొని తాగుతున్నారు. చాలామంది ఆడవాళ్ళు కేరింతలు కొడుతూ తాగుతూ డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడికి ఒక హ్యాండ్సమ్గా ఉన్న ప్రభాస్ అనే వ్యక్తి వచ్చి వాళ్ళల్లో చేరి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అందులో అజయ్ దృష్టి అతని మీదే పడింది. ఎక్కడో చూశాననుకుంటున్నాడు కానీ సరిగ్గా గుర్తుకు రావడం లేదు. అతను మాత్రం చాలా రిచ్గా హ్యాండ్సమ్గా కనపడతాడు. కానీ ఎక్కడో చూసిన జ్ఞాపకం మైండ్ని తొలిచేస్తున్నాడు గుర్తు చేసుకోవడానికి. తాగుతూనే ఉన్నాడు. కౌశిక్ వద్దని వారించినా కానీ అజయ్ తాగడం మాత్రం ఆపట్లేదు. ప్రభాస్ అనే వ్యక్తి అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభాస్ ఒక పెగ్గు కోసం బార్ కౌంటర్ దగ్గరికి వచ్చి ఒక పెగ్ తీసుకుని తాగుతూ ఏదో ఆలోచిస్తూ వెనక్కి తిరుగుతాడు. అజయ్ని చూస్తాడు. ఎక్కడో చూశానని ప్రభాస్ కూడా అనుకుంటాడు. ఒక అమ్మాయిని తీసుకుని ఒక గదిలోకి పోతాడు. ఒక గంట తర్వాత బయటకు వచ్చి అజయ్ ఇంకా అక్కడే కూర్చొని ఉండడం చూస్తాడు. మెల్లగా వాళ్ళ దగ్గరకు వస్తాడు ప్రభాస్. వాళ్ళ దగ్గరకు వస్తున్న ప్రభాస్ని వెనక నుంచి ఒక అమ్మాయి అతని నడుము మీద చేతులు వేసి గట్టిగా వెనక నుంచి హక్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ ప్రభాస్ అని గట్టిగా అరుస్తుంది. తాగుతున్న అజయ్ ఒక్కసారిగా తలెత్తి వాళ్ళని చూస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.